హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్టౌన్ వ్లాగ్. ఈరోజు మనము పిల్లలు చాలా ఇష్టపడే ఎగ్స్ బర్డ్స్ నెస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 5-6 ఆలుగడ్డలు బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ అందులో వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి వేపుకోవాలి. ఇప్పుడు చిన్న మెంతాకు కట్ట తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారము, కరివేపాకు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని అందులో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అందులో వేసుకోవాలి. చివరగా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా ఎగ్స్ని బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో సేమియా, ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్, పొటాటో కర్రీ, బీట్ చేసుకున్న ఎగ్స్ని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని బాయిల్డ్ ఎగ్ చుట్టూ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ కర్రీని పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే ఆలూ కర్రీని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్లో ఒక్కసారి డిప్ చేసి తర్వాత సేమియాలో పెట్టాలి. సేమియా మంచిగా పట్టేటట్లు పూర్తిగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అంతే, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదండి ఫ్రెండ్స్, ఎగ్స్ బర్డ్స్ నెస్ట్ ఎలా తయారు చేసుకోవాలో. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిష్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.